ఓం నమ శివాయ. వేద సతీష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు నన్ను ఆదరించినటువంటి వారికి అందరికీ శ్రీ ఉమామహేశ్వర అనుగ్రహ ప్రాప్తి చేస్తూ కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక పురాణం అంతర్గతంగా 11వ అధ్యాయం. ఓ రాజోత్తమ, తిరిగి చెప్పేదను వినము. కార్తీక మాసమందు అవిష పువ్వులతో శ్రీహరిని పూజించినటువంటి వారికి సమస్త పాపములు పరిసమాప్తంగా నశించిపోవును. చాంద్రాయణ వ్రత ఫలము కలుగును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమునకు చేరును. కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షమును పొందును. కార్తీక మాసమందు స్నానమాచరించి శ్రీహరిని సన్నిధిలో దీపమాలను అనుసరించువాడు పురాణమును చెప్పువాడును పురాణమును వినువాడును పాపములనన్యును నశింపజేసుకుని పరమపదమును పొందు అని స్వామివారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయమై ఈ యొక్క పూర్వకాలము ఒక కథ గలదు. అది విన్న మాత్రము చేతనే పాపములు పోవునని కూడా ఒక సులభ మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షుల వారు. ఆయురారోగ్యములను నిచ్చును బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పేదను వినము. కళింగ దేశము నందు ముందరుడున ఒకనొక బ్రాహ్మణుడు గలవాడు. అతడు స్నాన సంధ్యావనవాదులను విడిచిపెట్టిన వాడై ఇతరులకు కూలి చేయుచుండెడు వాడు. అతనికి మంచి గుణములు కలిగిన శీలవతి అయిన పేరు గలవాడు సుశీలయను పేరుగల భార్య ఉండెను. ఆమె ప్రతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినటువంటి వారిదై ఆడవారిలో మహాశ్రేష్ఠురాలుగా ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడితుడైన అందున ద్వేషమునందుంచి సేవించుచూ ఉండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయమును తెలియక కూలి జీవనమును కష్టమున తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము పట్టుకొని పోయి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి దారి నడుచుకొని వారిని కొట్టి వారి ధనమును అపహరించి కొంతకాలమును గడిపెను. అట్లు చౌర్యము చేయుట వలన చేత సంపాదించినటువంటి ధనమును వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకుని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండేవాడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గములను కనిపెట్టి ఉండి మార్గాన వచ్చుతున్న బ్రాహ్మణుని పట్టుకుని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు అపహరించి ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తరువాత గుహలోనున్నటువంటి పెద్ద పులి కిరాతకమును మనుష్య గంధమును ఆగ్రహించి వచ్చి వారిని కొట్టాను. కిరాతకుడు కత్తితో పులిని కొట్టాను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారి చనిపోయేది. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతకుడు నలుగురు ఒకే చోట మృతి నొందిరి. యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతనబడిరి. యమభటులు వారందరినీ పురుగులతోనూ ఆమేధ్యములతోనూ కూడినటువంటి భయంకరమైనటువంటి చీకటిలో సలసల కాగుతున్న రక్తమందు బడచిరి. ఓ జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలైన హరిభక్తియుతయై సజ్జన సహవాసమును చేయుచూ నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశమున చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు పులకాంతశ్వరుడై హరినామ సంకీర్తనము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించున్నంత గొప్ప భక్తిపరుడై ఆనంద పాశ్వితుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెను ఆయతని చూచి భిక్షము విడి, అయ్యా యతి పుంగవా, మరి మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని నీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనొక్కదానిని పతిధ్యానమును చేయుచున్న దానను. ఆమె ఇట్లు చెప్పగా యతీశ్వరుడు ప్రియభాషితుడై
శ్యామమయమైన ఆమెతో ఇట్లని, అమ్మాయి, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వం. ఈ దిన సాయంకాలమునందు హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలను. ఆ పురాణమునకు దీపము కావలను, నూనె తెచ్చిను కనుక ఒత్తి నువ్వే చేసి ఇమ్ము. శ్యామము అనగా యౌవనవతి అని అర్థము. యతీశ్వరుడిట్లో చెప్పగా ఆ చిన్న విషయమును విని సంతోషముగా గోమయము తెచ్చి ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులు పెట్టి పిమ్మట దూదిని పరిశుభ్రముగా చేసి ఒత్తిని చేసి ఒత్తులను చేసిన తర్వాత యతీశ్వరుని వద్ద దీపము వెలిగించి స్వామికి సమర్పించను. ఆ చిన్న దీప పాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు గాను యతీశ్వరుడు చాలా సంతోషించి దీపము వెలిగించుటకు యతిని ఆ దీపమును యందు ఉంచి హరిని భుజించి హరిని చూచి మనశ్శుద్ధి కొరకై పురాణ పఠనము చేసెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ చెప్పసాగను. వారితో సహా ఏకాగ్ర సమయమున పురాణమును వినసాగను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకుని ఆమె మృతి నొందెను. అంతలో శంకు చక్ర గదాధారుడు చతుర్బాహువులను పద్మాక్షులను పీతాంబరధారులనైన విష్ణు దూతలు చేతను దేవతల తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మూలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలకించబడిన విమానమును తీసుకుని వచ్చి సూర్యుని వలె ప్రకాశించడి అభిమానమందు ఆమెను ఎక్కించి జయ జయధ్వనులతో కరతాళములను చేయుచూ చాలా మంది వెంట రాగా వైకుంఠమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు గోవుచూ మార్గమధ్యమందు నరకమును చూచి అచ్చట తనకు నరకమునందు ఉండుటకు ఆశ్చర్యమై విష్ణుదూతలతో ఇట్లనెను పలికెను, ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరక కూపమునందు నా భర్త ముగ్గురితో పడి ఉండుటకు కారణమేమి? ఈ విషయమును నాకు చెప్పుడు. వీడు నా భర్త. వీడు కూలి చేసిన దొంగతనము చేతను పరమ అపహారముల చేతను వేదోక్తమయ్య ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమును అనుభవించుతున్నాడని విష్ణుదూతలు చెప్పసాగిరి. ఈ చరిత్రను వినువారు మనోవాకాయములచే సంపాదించబడిన పాపమును నశింపజేసుకుని మోక్షము నందుదురని ఈ యొక్క అధ్యాయము ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నది. ఇది స్కాంద పురాణ తద్గత కార్తీక మహత్యే ఏకాదశాధ్యాయం పరిసమాప్తం. ఓం నమ శివాయ నమః. వేద సతీష్ టాక్స్ ద్వారా ఈ ఛానల్ను మీరందరూ ఆదరించి సహకరించి సూచనలు సలహాలు నా శ్రేయభిలాషం చేస్తారని ఆశిస్తూ ఓం నమ శివాయ నమః.